హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అబ్బాయి స్కూల్ కార్నివల్కి వెళ్తున్నాము. ఆకృతి ఆనందోత్సవ్ పేరు మీదుగా చేస్తున్నారు. ఈ ఆనందోత్సవంలో భాగంగా పిల్లలు స్వయంగా రూపొందించిన ప్రాజెక్ట్స్, వారి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే హ్యాండీక్రాఫ్ట్స్, అందరినీ ఆకట్టుకునే పిల్లల మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్సెస్, జాయ్ఫుల్ గేమ్స్, డిలైట్ఫుల్ ఫుడ్ స్టాల్స్, గార్డెనింగ్ ప్లాంట్స్, లక్క తయారీ గాజులు, మట్టి కుండల తయారీ, ఇలా ఎన్నెన్నో. మరి చూద్దాం రండి. ఇంతకీ వెన్యూ ఎక్కడో చెప్పలేదు కదా. ఏహెచ్పిఎస్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్, మల్లంపేట్, హైదరాబాద్. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ పుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదండి, క్లాస్ రూమ్ బుక్స్ ఒకటే చదివితే మార్కులు మాత్రమే వస్తాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. వారి ఆలోచన విధానంలో మార్పు రావాలంటే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఇప్పుడు చక్కగా ప్రతి స్కూల్ వాళ్ళు ఇలాంటివి చిన్న వయసు నుంచి అలవాటు చేస్తున్నారు. వీళ్ళందరూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు. ఎంత చక్కగా చేశారో కదా. ఇంత చిన్న చిన్న పిల్లలచే చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల గ్రేట్ ఎఫర్ట్ పెట్టిన టీచర్స్ అండ్ పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుంది. వెల్కమ్ టు టీనీ జంగల్ అట. క్లాస్ రూమ్ డెకరేషన్స్ అయితే భలే చేశారు. ఇక్కడ వీళ్ళు ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ని మెచ్చుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది పక్కా హౌస్ మోడల్ అట, భలే చేశారు. ఇవన్నీ కూడా ఇంటర్నల్ బాడీ పార్ట్ మోడల్స్. ఎప్పుడో చిన్నప్పుడు చేసి ఉంటాం. వీళ్ళు చూడండి ఎంత బాగా చేశారు. డ్రై ఫ్రూట్స్, పాస్తా, నూడిల్స్ ఇవన్నీ యూస్ చేశారు. ఈ ముగ్గురు పిల్లల స్పీడ్ చూడండి ఒకసారి. కరెన్సీ ఆఫ్ ది వరల్డ్ చూపిస్తున్నారు. ముగ్గురు పోటాపోటీగా చెప్పేస్తున్నారు. రియల్లీ ఇంప్రెసివ్. ఈ అబ్బాయి మన తెలుగు అక్షరమాల ఒత్తుల్ని చూపిస్తున్నాడు. అసలు ప్రాజెక్ట్ థాట్ చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అవుటర్ సర్కిల్ మీద ఒత్తులు రాశాడు, ఇన్నర్ సర్కిల్ మీద అక్షరమాలు రాశారు. అవుటర్ సర్కిల్ తిప్పుతూ ఏ అక్షరానికి ఏ ఒత్తు వస్తే ఎలా పలకాలో చెప్తున్నాడు. బాగుంది కదా. ఇది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ది నంబర్స్. చిన్నపిల్లలకి బాగా అర్థమవుతుంది. 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్ ఇట్లాంటివి చిన్నపిల్లలు స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునేటప్పుడు ఇంట్లో మనం ఇలా ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ అమ్మాయి ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా చెప్పింది. వారాల పేర్లు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ నేమ్స్. ఇవన్నీ పిల్లలు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. చూడండి ఎంత బాగా చేశారో. బాగున్నాయి కదా. ఆసమ్. కిడ్స్ ఆర్ వెరీ క్రియేటివ్. అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇది బర్డ్స్ నెస్ట్, ఫ్లవర్స్, ఫ్లవర్ వాజెస్, ఫిష్ ఫిన్స్ కలర్ పేపర్స్తో చేసింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. రెడ్ రోజెస్, ఫ్లవర్ వాజెస్, పాట్ పెయింటింగ్, లైఫ్ సైకిల్ ఆఫ్ ది బటర్ఫ్లై గుర్తుందా మీకు? లీవ్స్ మీద ఎగ్స్, కకూన్స్, బటర్ఫ్లైస్ బాగా చేశారు. వీళ్ళు సీడ్ జర్మినేషన్ గురించి చెప్తున్నారు. విత్తనం వేయడం దగ్గర నుంచి మొక్క వచ్చే వరకు
పిల్లలందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సోలార్ సిస్టమ్. చిన్నప్పుడు మా అబ్బాయి తెగ చెప్పేసేవాడు వీటి గురించి. హే, చార్మినార్ కార్డ్బోర్డ్తో చాలా బాగా చేశారు. ఇది గోల్కొండ కోట నమూనా. వరంగల్లో ఉండే కాకతీయ శిలాతోరణం, రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి. ఈ ముగ్గురు చిన్నారులు అచ్చులతో రామాయణం చెప్పారండి. అమేజింగ్గా చెప్పారు. చక్కగా కాన్సెప్ట్కి తగ్గట్టు డ్రెస్అప్ అయ్యారు. వీళ్ళు మాత్రం అందరినీ ఆకట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పేది పూర్తిగా విని చాలా మెచ్చుకున్నారు. ఆ అంటే అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆ అంటే ఆయనకు 3 భార్యలు. ఈ అంటే ఇలలో వెలిసిన దేవుడు శ్రీరామచంద్రుడు. ఈ అంటే ఈయనకు 3 తమ్ముళ్ళు. ఊ అంటే ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. ఊ అంటే ఊర్మిళ లక్ష్మణుని భార్య, సీతాదేవి చెల్లెలు. అరు అంటే ఋషులు, విశ్వామిత్రుడు. ఏ అంటే ఎన్నడూ తండ్రి మాట జవదాటని వాడు. ఏ అంటే 7 సంవత్సరాలు వనవాసం చేశారు. ఐ అంటే ఐకమత్యంతో వానర మైత్రి చేశారు. ఓ అంటే ఒక్క బాణంతో వాలిని చంపాడు. ఓ అంటే ఓపికతో శబరి ఎంగిలి పళ్ళను తిన్నాడు. ఔ అంటే ఔదార్యంతో అహల్యకు శాప విముక్తి చేశాడు. అమ్ అంటే అందరితో కలిసి వారధి నిర్మించాడు. అహా అంటే అహా అంటూ రావణుని చంపాడు. బాగుంది కదా, మొత్తం రామాయణం అంతా కవర్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. మీకు తెలుసా, రాష్ట్ర పిట్ట పాలపిట్ట అని, రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు అని, రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు అని, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఇది ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాజెక్ట్. గ్లోబల్ వార్మింగ్, సేంద్రియ ఎరువులు ఉపయోగించి చేసే వ్యవసాయం, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, కెలిడియోస్కోప్ అండ్ బైనాక్యులర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాటి యూజెస్ అన్ని చెప్తున్నాడు. The components of the light projector are a flashlight, a transparent chip with symbols, and a convex lens. The light in the flashlight, when the flashlight emits light, it goes in 2 directions, and the convex lens converts these divergences into the focal point, as you see. Here, we are setting as the solution. Now, this is our second topic. This is a density gradient. A density gradient is a method that shows density changes, and it can show distance and height. As you can see, the fluids in this jar don't mix because they make fluid have its own density and composition. And the value of density gradient is This method is used for separating viruses and isolating the cells and subcellular organisms. ఇది మా పిల్లల ప్రాజెక్ట్ అండి. కాన్సెప్ట్ లైట్ది, స్లైడ్ ప్రొజెక్టర్ అండ్ డెన్సిటీ గ్రేడియంట్. వాయిస్ అంత క్లారిటీగా లేకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా బాగా చెప్పారు. చాలామంది ఉండటంతో వాయిస్ చాలా ఎక్కువ వచ్చేసి రికార్డింగ్ కుదరలేదు. సో నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది చంద్రయాన్ 3 మోడల్. చాలా బాగా చేశారు. రాకెట్ మోడల్, ల్యాండర్, రోవర్ మోడల్స్ బాగున్నాయి. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. టెర్రస్ మీద కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ అంతా కింద లోవర్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. దాని నుంచి వెల్లోకి పంపిస్తారు. ఇక్కడ వాటర్ ఎలా వెళ్తుందో అన్నది డిస్ప్లేలో చూపిస్తున్నారు. ద వర్కింగ్ మోడల్ ఆఫ్ హార్ట్ ఎలా పనిచేస్తుందో, బ్లడ్ ఎలా పంప్ అవుతుందో, ఫంక్షన్స్ ఆఫ్ ది వెయిన్స్ అండ్ ఆర్టరీస్. ఇక్కడ హార్ట్లో 4 ఛాంబర్స్ ఇంకా కరెక్ట్గా చూపిస్తే బాగుంటుంది. 2 ఛాంబర్స్లా కనిపిస్తున్నాయి. మేము కూడా అదే చెప్పాము. బట్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ సో గుడ్. ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్.
డిఫరెంట్ ట్యాంక్స్లో వాటర్ పంపించినప్పుడు సెడిమెంట్స్ అన్నీ కలెక్ట్ అయ్యి ఆ పైన వాటర్కి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే క్లోరినేటెడ్ వాటర్ వస్తుంది. ఇది సోలార్ ఇరిగేషన్ సిస్టమ్. అసలు ఎంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారో. కోర్ట్ జ్యుడిషియల్ సిస్టమ్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్, అంటే హైకోర్ట్, సుప్రీంకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. డే అండ్ నైట్ ఫార్మేషన్ అండ్ సీజన్స్ ఫార్మేషన్. డ్రిప్ ఇరిగేషన్, వాటర్ తక్కువ ఉండే ప్లేసెస్లో డ్రిప్ ఇరిగేషన్ బేసిస్ మీద ఫార్మింగ్. స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డబుల్ హెలికల్ స్ట్రక్చర్. దానిలో ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ థైమిన్ ఇవి వేటితో ఎలా కంబైన్ అయ్యి ఉంటాయి అన్నది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, మధ్యలో ఉండేది న్యూక్లియస్. సెల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా ఉంటాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బాగా చూపించారు. స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. చిన్నపిల్లలకి అయితే టీచర్స్ హెల్ప్ ఉంటుంది, కానీ పెద్ద పిల్లలు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఓన్గా చేసినవే. ఒక్కొక్కరు ఎంత బాగా చేశారో. స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్ చూపిస్తుంది. అందులో ప్రతి పార్ట్కి డిఫరెంట్ కలర్స్తో ఎల్ఈడి లైట్స్ అరేంజ్ చేసింది. ఈచ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ లైట్స్ ఆన్ చేసి ఆ పార్ట్స్ గురించి, ఫంక్షన్స్ ఏంటి అన్నది చెప్తుంది. చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా, గుర్తున్నాయా అసలు? సెల్లో న్యూక్లియస్ సెంటర్లో ఉంటుందని, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి బాడీస్, లైసోజోమ్స్, సెంట్రోజోమ్స్, రైబోజోమ్స్ ఎక్సెట్రా పార్ట్స్ ఉంటాయని సైన్స్ స్టూడెంట్స్ అయితే మర్చిపోరు. ఎక్లిప్స్ ఫార్మేషన్ చూపిస్తున్నారు. సోలార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతుందని, లోనార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతుందని క్లాస్ రూమ్లో కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. సోషల్ అండ్ సైన్స్ రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎక్సలెంట్గా ఉన్నాయన్నీ. ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ సో ఇంప్రెసివ్. నెక్స్ట్, మ్యాథ్స్ ప్రాజెక్ట్స్. రుబిక్స్ క్యూబ్ తెలియని వారంటూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మీలో ఎంతమందికి ఇది సాల్వ్ చేయడం వచ్చు? నాకైతే రాదు. ఒకసారి ట్రై చేశానండి, ఒక ఫేజ్ సాల్వ్ చేయగలిగాను, కానీ అంతా కూడా రాలేదు. దీని సొల్యూషన్ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాయే. ఈ క్యూబ్స్లో చాలా సైజెస్ ఉంటాయి. మా వారు ట్రై చేస్తున్నారు సాల్వ్ చేయడానికి. చార్ట్ మీద సొల్యూషన్ అన్నీ స్టెప్స్ వైజ్ రాసి ఉన్నాయి, అయినా సరే రాలేదండి. ఇక ఎంత ట్రై చేసినా రాలేదని ఈ అబ్బాయి తీసుకొని సాల్వ్ చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో చూడండి. Really amazing. Each and every student have excellent skills. Good presentation. వీళ్ళని ఇంతలా తీర్చిదిద్దిన టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్. ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయండి, టైం సరిపోలేదు, కొన్నే కవర్ చేశాను. Last but not least, robotics section. Absolutely fantastic projects and representation. ఇన్నోవేటివ్ మెథడ్స్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి ఎంతగానో ఉపయోగపడే రోబోటిక్స్. నిజంగా ఈ పిల్లలకి ఉన్న ప్యాషన్, ఎనర్జీ, ఎంతూసియాజం చూస్తే రియల్లీ అడ్మైరింగ్. పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది.
My heartiest congratulations to young talented boys and girls. My best wishes for their bright future. సరదాగా బయట క్యాంపస్లో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి ఇలా కొన్ని అరేంజ్ చేశారు. ఫోటోషూట్, వీడియో షూట్. ఈ వీడియో షూట్ మాత్రం భలే నచ్చింది. సర్కిల్లో నిలబడితే కెమెరా మన చుట్టూ మూవ్ అవుతూ షూట్ చేస్తుంది. బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఒకసారి ఎక్కేసి తీయించుకున్నాం. చూసే వాళ్ళకే కానీ మనకేం కళ్ళు తిరగవు. ఇవన్నీ కూడా పేరెంట్స్కి కాంప్లిమెంటరీ. నెక్స్ట్ నర్సరీ ప్లాంట్స్ కొని పెట్టారు. పిల్లలకి బెలూన్స్తో బొమ్మలు చేసిస్తున్నారు. ఈ డిజైన్స్ పెడుతున్నారు. మనం ఆగం కదా, నేను కూడా ఒక చిన్న డిజైన్ పెట్టించుకున్నాను. నేను పెట్టించుకునే లోపు మా పిల్లలు వచ్చేసారు. బయట అన్ని ఫుడ్ స్టాల్స్. పిల్లల డాన్స్ పెర్ఫార్మెన్సెస్. Pottery making. గాజుల తయారీ. Game zones for kids. You are watching very long video. నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా ప్రీషియస్. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే అండి, బాయ్.